హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఏమంటారు రాగి ముద్ద చేస్తున్నాను అనమాట. ఈ రాగి ముగ్గకి ముందు నీళ్లు పెట్టాను. ఇవి 3 గ్లాసులు నీళ్లు పెట్టాను. తర్వాత 1 గ్లాసు నీళ్లు ఒక డిష్లో వేసి మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీస్తున్నామో ఆ గ్లాస్తో ఒక ఫుల్ గ్లాసు ఇది చోడుపిండి అంటే రాగి పిండి వెయ్యాలన్నమాట. అది ప్రాసెస్ చూపిస్తాను. ఇలా పెట్టుకుని దీనిలో మనం రాగిపిండి 1 గ్లాస్ తీసుకోవాలి. అంటే 1 గ్లాసు రాగిపిండికి 4 గ్లాసులు వాటర్ పడుతుంది అనమాట. ఇది ఎలాగంటే నేను ఆల్రెడీ కుక్డ్ రైస్ అంటే వండిన అన్నంతో చేస్తున్నాను కాబట్టి ఇలాగా ఈ కొలత తీసుకోవాలన్నమాట. దీన్ని మనం 1 గ్లాసు నీళ్ళు తీసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకొని పూర్తిగా చక్కగా కలిపేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ దీనిపైన పూర్తిగా కలిపేసుకోవాలి. దీంతో కలుపుతున్నాను నేను ఇలాగ. 1 గ్లాసు నీళ్ళేమో ఒక డిష్లో తీసుకొని పిండి కలుపుకోవడానికి, 3 గ్లాసుల నీళ్ళేమో ఇలాగా మరిగించడానికి తీసుకోవాలి. ఇది ఈ కొలత దేనికంటే 1 గ్లాసు పిండి కోసం నేను చేసింది. ఓకే, మనం 3 గ్లాసులు నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1 గ్లాసు నీళ్ళతో అది చోడుపిండి కలిపి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేయాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వాటర్లో. ఓకే, తర్వాత ఇంకో 2 స్పూన్లు అంటే 1 గరిట నూనె కూడా వేయాలి. అది చూడండి చాలు, ఆ గరిటతో 1 గరిట చాలు. తర్వాత మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నమాట. అంటే ఈ వాటర్లో మనం ఉప్పు వేసి దీనిలో చూడిపిండి వేస్తాము, రైస్ వేస్తాం కాబట్టి ఈ వాటర్లో మనం వేసిన ఉప్పు ఈ వాటర్ అంతటికి ఉప్పు సరిపోతే మనకి ఇలాగ మిక్స్ పెట్టేసి ఇది చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా చేసి ఒకసారి ఉప్పు చూద్దాం. ఇంకా కొంచెం ఇలాగ దీన్ని మరగనివ్వాలన్నమాట. అంటే ఒక 2 పొంగులు వచ్చే వరకు మనం దాన్ని మరిగించుకోవాలి. మూత పెట్టేసుకుని మరిగించుకుందాం. మూత పెట్టేసుకుని 2 నిమిషాలు మరిగించుకుందాం. నీళ్ళు పొంగి వచ్చిన తర్వాత మనం ఇది చోడుపిండి లేకపోతే రాగిపిండి కలిపి పెట్టాం కదా, దీన్ని పోసేద్దాం. ఇప్పుడు ఇలా పొంగుతుంది కదా వాటర్, ఇలా పొంగిన టైంలో మనం కలిపి పెట్టుకున్న చోడుపిండి వేసేద్దాం. వేసేసి చక్కగా ఇది కూడా ఒక్క 2 నిమిషాలు ఉడికే వరకు ఉంచుదాం అన్నమాట. ఈ వాటర్లో ఇలాగ ఒకసారి తిప్పుకోవాలి, ఎందుకంటే ఒకే చోట ముద్దగా లేకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం రైస్ కూడా వేసేసుకుందాం. ఉడికించిన రైస్ అన్నమాట. ఇలా ఉడికిన టైంలోనే మనం రైస్ వేసేసుకుందాం. అప్పుడు రైసు ఈ చోడుపిండి కలిపి ఉడుకుతుంది అన్నమాట. ఒకవేళ మనకి ఇంకా లూజ్గా అనిపించింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా పిండి కూడా వేసుకోవచ్చు. పిండి ఈ పైన పెట్టేసి తిప్పుకుంటూ ఉండవచ్చు అన్నమాట.
ఈ స్టేజ్ ఒకసారి ఉప్పు చూద్దాం. ఇంతవరకు ఇలా ఉడికిన తర్వాత ఇప్పటివరకు నేను కలుపుతూనే ఉన్నాను. ఇలాగా కలుపుకుంటూ ఉడికిన తర్వాత చూసారా ఎంత గట్టిగా వచ్చింది కదా. ఇంకా దీన్ని ఉడికించాలన్నమాట. ఇంకా కొద్దిసేపు నేను ఆల్రెడీ ఉడికించిన రైస్ వేసాను. అయినప్పటికీ కూడా పిండి బాగా ఉడకాలి కాబట్టి మనం వేసిన రాగిపిండి లేక చౌడిపిండి బాగా ఉడకాలి కాబట్టి మనం ఇలాగ తిప్పుతూ ఉండాలి. ఎందుకు అంటే అడుగు పట్టేయకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అయితే ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం ముద్దగా మారుతుంది. ఆ స్టేజ్లోనూ మనం ఉండలు చుట్టుకోవాలి. అదే ముద్దలాగా చుట్టాలన్నమాట. కొంచెం చెయ్యి తడుపుకుంటూ ముద్దలాగా చుట్టాలి. అయితే అది నాకు పెద్ద ప్రాక్టీస్ లేదు. నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా ఒక గిన్నెలో వేసేసి రౌండ్గా ఉన్న గిన్నెలో వేసేసి బాల్ లాగా తిప్పుతున్నాను అన్నమాట. అప్పుడు ముద్దలా వస్తుంది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూసారా ఎంత గట్టిగా అయింది. ఇంకో 2 నిమిషాలు ఉడికిద్దాం. ఇది చాలా బాగుంటుంది. దీన్ని పెరుగుతో తినొచ్చు, పప్పుచారుతో తినొచ్చు, ఏదైనా గుడ్లు పులుసుతో తినొచ్చు, చికెన్ పులుసుతో తినొచ్చు, మటన్ పులుసుతో తినొచ్చు. నాటుకోడి పులుసు అయితే ఇంకా బెటర్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మొన్న పచ్చి రొయ్యలు గోంగూర చేశాను కదా, దానిలో కూడా నేను ఇది రాగి ముద్ద చేశాను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉండే. మేము రాగి ముద్ద పచ్చి రొయ్యలు గోంగూర కాంబినేషన్లో తినడం మొదటిసారి, కానీ చాలా సూపర్గా ఉంది. ఒకవేళ ఇలా గోంగూర పచ్చడితో కూడా తినొచ్చు అన్నమాట. ఓకేనా. రాగి ముద్దని ఇలా చేసుకుని మీకు ఏ కర్రీ ఇష్టమైతే, ఏ చట్నీ ఇష్టమైతే, టమోటా చట్నీ కూడా, రోటి చట్నీ, టమోటా చట్నీ కూడా దీనిలో వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. గుడ్లు పులుసుతో తినొచ్చు. చూడండి, మేమైతే ఈరోజు చికెన్ సూప్ చేసుకుంటున్నాము. అది చికెన్ సూప్ చేస్తున్నాను. మొన్న పచ్చి రొయ్యలు గోంగూరలో కూడా చాలా బాగుంది, ఎంతో రుచిగా ఉందన్నమాట. ఓకేనా. మీరు ఎవరైనా రాగి ముద్ద చేసుకునే ఉద్దేశం ఉంటే ఇలా చేసుకోండి. అసలు ఎంత ఇష్టపడతారో ఫ్యామిలీ అంతా. ఓకేనా. ఇప్పుడు నేను వడ్డించిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇంతవరకు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకోవడానికి తీస్తే ఎంతో టేస్టీ రాగి ముద్ద చికెన్ సూప్ రెడీ అవుతుంది. ఓకే, బాయ్. దీన్ని తీయడానికి ట్రై చేస్తే ఇలా ముద్దగా రావాలన్నమాట. దీన్ని ఇప్పుడు ముద్దగా చేసుకుందాం. ముద్దగా చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఓకే, చూసారా ఇంత గట్టిగా అవ్వాలి. ఓకే.